అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు బుధవారం మధ్యాహ్నం 1:25 సమయంలో జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు, రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య తదితరులు జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఈ నెల 17న 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 17న జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నాజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరు కాబోతున్నారని, జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవ కార్యక్రమంలో 41 మంది విద్యార్థినులకు గోల్డ్ మెడల్ కూడా అందించబోతున్నామని, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, పలువురు హెచ్ఓడీలు పాల్గొన్నారు. మార్నింగ్ 8 గంటలకు వచ్చేసేయాలి మీరు రెడీ. జేఎన్టీయూ అనంతపూర్ స్నాతకోత్సవం ఈ నెల 17వ తేదీన అనంతపూర్ ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతున్నది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా మన ఆనరబుల్ గవర్నర్ గారు వస్తున్నారు. ఆయన చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ ప్రదానోత్సవం జరుగుతుంది. గవర్నర్ గారితో పాటు విశిష్ట అతిథిగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు కూడా ఈ స్నాతకోత్సవానికి అటెండ్ అవుతున్నారు. ఈ స్నాతకోత్సవంలో లారస్ ల్యాబ్స్ అధినేత శ్రీ సత్యనారాయణ చావా గారికి ఆనరస్ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఆరేటర్గా సివిల్ ఇంజనీరింగ్లో, జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో పేరుగాంచిన ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్ గారు ఆరేటర్గా స్పీచ్ ఇవ్వబోతున్నారు. సో ఈ కాన్వకేషన్లో మేము 41 గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తాము. అలాగే 40,000 డిగ్రీ సర్టిఫికెట్స్ ఆమోదం పొందుతాయి గవర్నర్ గారి చేత. ఏర్పాట్లు ఎట్లా? దానికోసము మన ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జేఎన్టీయూ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నాము. కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు మన ఏర్పాట్లన్నింటినీ కూడా. సో ప్రోటోకాల్స్ కానీ, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టేకింగ్ కేర్.